శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి గారిని ఎన్నికల బరిలో దించుతే అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఈనాడు షాద్నగర్ నియోజకవర్గమైన షాద్నగర్ పట్టణం అంబేద్కర్ గారి సాక్షిగా శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు, మాజీ శాసనసభ్యులు సోదరుడు ప్రతాప్ రెడ్డి గారు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి వచ్చి వంశీచంద్రెడ్డి గారిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకున్న మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఇప్పటి వరకు 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈసారి 18వ పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. మా మిత్రులు అనుకోవచ్చు, ప్రతిసారి ఎవరినో ఒకరిని ఎన్నుకుంటున్నాం, ఎన్నుకున్న వాళ్ళు ఢిల్లీకి పోతుండ్రు, మా తరఫున మాట్లాడింది లేదు, మాకు తెచ్చింది కూడా లేదు అని. కానీ ఇవాళ మీకొక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. హైదరాబాదు రాష్ట్రం ఆనాడు నిజాం నవాబు నుంచి విముక్తి కలిగిన తర్వాత హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా మన ప్రాంతం వాడు, మన షాద్నగర్ వాడు బూర్గుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి నాయకత్వం వహించిండు. మళ్ళీ 70 సంవత్సరాలు పట్టింది ఈ పాలమూరు గడ్డకు మీ బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావడానికి. ఈ 70 సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో 16-17 మంది ముఖ్యమంత్రులైనా మన జిల్లాకు ముఖ్యమంత్రి కాదు కదా, కీలకమైన మంత్రి పదవులు కూడా ఆనాడు ఇవ్వడానికి నాయకత్వాలు ముందుకు రాలే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విధ్వంసం 10 ఏళ్లలో 100 సంవత్సరాలకు సరిపోయే విధ్వంసాన్ని చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఏకమై మీ బిడ్డను, మీ సోదరుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇచ్చిండ్రు. అందుకే ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులు కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, సంగం బండ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, లచ్చిందేవిపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఇవాళ ఈ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి కాలేదంటే ఆనాడు మనం చెప్పుకునే అవకాశం ఉండే. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకులు తెలంగాణను ఎడారిగా చేర్చిండ్రు, పడావు పెట్టిండ్రు అని. కానీ 2009లో కరీంనగర్ వదిలి పాలమూరుకు వలస వచ్చిన చంద్రశేఖర్ రావును పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా మన భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు మనం పంపిస్తే ఎంపీ అయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉమ్మడి పాలకుల కంటే ఎక్కువ ద్రోహం చేసిండు, తీరని అన్యాయం చేసిండు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలైనా
మన ప్రాజెక్టులు ఎక్కడు అక్కడనే ఉన్నాయి. మన పాలమూరు వలసల బతుకులో మార్పు రాలేదు, మన జీవితాలలో వెలుగు తేలేదు. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో నల్లమల్లలో పుట్టిన నేను, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను, మీ సోదరుడుగా, ఒక జడ్పీటీసీగా, ఆనాడు ఎమ్మెల్సీగా ఈ షాద్ నగర్ అండగా నిలబడి అత్యధికంగా ఓట్లు ఇచ్చి మీరందరూ కష్టపడి బలపరిచి శాసన మండలి సభ్యుని చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా మీరు నాటిన మొక్క వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 4 కోట్ల ప్రజల యొక్క బాధ్యత ఇవాళ మీ బిడ్డగా నేను తీసుకున్నా. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఊరన్న తర్వాత అంతా మంచోళ్ళే ఉండరు, ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు ఊరుని ఏదో ఒకటి చెయ్యాలని. ఇవాళ గట్లనే కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీని చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చేసింది, కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది డీకే అరుణమ్మను. ఇవాళ డీకే అరుణమ్మ పేరును ఎవరైనా గుర్తుపడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ. నమ్మిన పార్టీని మోసిన కార్యకర్తలను అన్యాయం చేసి శత్రువు పక్కన చేరి ఇవాళ కాంగ్రెస్ను ఓడిస్తా, రేవంత్ రెడ్డిని పడగొడతా అని బయలుదేరింది. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ పాలమూరు బిడ్డ 70 ఏళ్ల తర్వాత మీ అభిమానంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అరుణమ్మ పొట్లో కత్తి పెట్టుకొని ఇవాళ వెన్నుపోటు పడుస్తా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా అంటే మీరు చూసుకుంటూ ఉంటారా అని మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నా. ఇవాళ నేను అనుకున్నా, రోజు ఈ జిల్లాలో నేను తిరుగుతూ ఈ పథకం కోసం, ఈ ప్రాజెక్టుల పూర్తి కోసం, నిరుద్యోగ యువకుల సమస్య కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, మహిళల కోసం రాత్రి పగళ్ళు అహర్నిశలు నేను కష్టపడుతుంటే ఇవాళ ఈ జిల్లాకు నరేంద్ర మోడీ భారత ప్రధాని వచ్చిండు. నేను అనుకున్నా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా మన ప్రాజెక్టులను పడావు పెట్టినందుకు పాలమూరు బిడ్డలకు క్షమాపణ చెప్తాడనుకున్నా. డీకే అరుణమ్మ పట్టుబట్టైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటిస్తుంది అనుకున్నా. కృష్ణా వికారాబాద్ రైల్వే లైను ఇవాళ ఏపించి పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తలు కర్ణాటకకు రైల్వే లైన్ వేపిస్తుంది అనుకున్నా. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు మన షాద్ నగర్ పక్కన మంజూరు చేసిన ITIR కారిడార్ను తిరిగి ప్రారంభిస్తారు అనుకున్నా. ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభిస్తామని మాట ఇస్తారు అనుకున్నా. వరంగల్ జిల్లాలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని మాట ఇస్తారనుకున్నా. నల్గొండకు IIT, మెదక్కు IIM ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తానేమని చెప్తారేమనుకున్నా. అవేమీ చెప్పలే, ఏ వరం ఇయ్యలే, ఏ మాట చెప్పలే. మన ప్రాజెక్టుల గురించి కానీ, మన నిరుద్యోగ సమస్య గురించి కానీ, పాలమూరు వలస బతుకుల గురించి కానీ ఒక్క మాట కూడా ఇయ్యలే. ఏం మాట్లాడిండే నరేంద్ర మోడీ గారు? మీడియా మిత్రులారా, ఒక దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, వెనుకబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతానికి ఏమేమి ప్రాజెక్టులు ఇస్తాడో చెప్తాడని మనం ఆశించినాం. ఆయన మాట్లాడిందంతా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారని మాట్లాడుతుండు. నేను అడగదలుచుకున్న నరేంద్ర మోడీ గారిని, అయ్యా అవినీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, దోపిడీ గురించి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీ పక్కలో ఎవరు కూర్చున్నారో చూసుకోవాలి కదనే. ఎవరయ్యా డీకే కుటుంబం? ఎవరయ్యా కల్తీ కళ్ళు అమ్ముకున్నాడు? ఎవరయ్యా దొంగ సారాయి అమ్మినోడు? ఎవరయ్యా కంకర కొల్లగొట్టినోడు? ఎవరయ్యా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుకున్నాడు? ఎవరయ్యా
ఏ టెండర్లు వచ్చినా ఆ టెండర్లు గుంజుకున్నది ఎవడయా? చివరికి వైన్ షాప్ల దగ్గర నుంచి మామూలు కూడా వదలలే, కళ్ళు దుకాణాల నుంచి కమిషన్లు కూడా వదలలే, ఇసుక వదలలే, మట్టి వదలలే, గాలి వదలలే, నీరు వదలలే, చెట్టును వదలలే, చేమను వదలలే, పుట్టను వదలలే. పాలమూరు జిల్లాను పట్టి పీడించిన చీడ పీడను పక్కన ఊసబెట్టుకొని నీతి గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా నరేంద్ర మోడీ గారు? మీకు తెలియదా డీకే చరిత్ర ఏందో? ఈ జిల్లాని రాష్ట్రాన్ని దోచుకున్న వివరాలు మీకు దగ్గర లేవా? మీరు ప్రధానమంత్రిగా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో దొంగలెవరో, గజ దొంగలెవరో, దోపిడీదారులెవరో, దోచుకున్నదెవరో వివరాలు తెలుసుకోవా? వాళ్ళ ఫోటోలు చూడవా అని నేను అడుగుతున్నా. 20 ఏళ్ళ నుంచి ఈ జిల్లాలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరినైనా ఈ జిల్లాలో ఏ బిడ్డనైనా, నా శత్రువునైనా, పక్క పార్టీని అడగండి, రేవంత్ రెడ్డి ఎవరికన్నా ఫోన్ చేసిండా? ఎవరినన్నా ఒక్క రూపాయి అడిగిండా? ఇవాళ నా ప్రాంతానికి వచ్చి, నా గడ్డ మీదకి వచ్చి, మా అన్నదమ్ముల మధ్యలో నించొని ఇవాళ మా జిల్లాను అవమానించే అవకాశం, అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. ఇవాళ డీకే అర్ణమ్మ నమ్ముకొని ప్రజల నుంచి వచ్చిన నన్ను, నల్లమల ప్రాంతం నుంచి రైతు బిడ్డగా, ఒక యువకుడిగా, ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టపడి కింది నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చిన నన్ను నా జిల్లాకు వచ్చి అవమానిస్తావా? ఇది న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇవాళ సవాలు విసురుతున్నా. ఈ జిల్లాలో ఎవరినైనా అడగండి, ఏ యువకునైనా కదిలించండి, ఏ ఆడబిడ్డనైనా పలికించండి. డీకేల చరిత్ర ఏందో, మీ రేవంత్ అన్న చరిత్ర ఏందో అడగమని. నరేంద్ర మోడీ షాద్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెట్టండి. ఎవరు అవినీతి పరులో, ఎవరి దోపిడీదారులో, ఎవరు దొంగ సారాయం మీదో, ఎవరు కళ్ళు అమ్మిందో, ఎవరు ఇసుక దోసుకున్నారో, ఎవరు మట్టిని దోసుకున్నారో, ఎవరు కంకర కొల్లగొట్టినరో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగినరో, ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసిండ్రో, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూళ్లు చేసిండ్రో సవాలు చేద్దామా? షాద్నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా? ఒకవేళ ఈ షాద్నగర్ చౌరస్తాలో నాది తప్పని తేలితే నేను అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ డీకే కుటుంబమే, కేడీ కుటుంబం అని దొంగలు, దోపిడీదారులు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, మీరేదో ఆశామాష అనుకుంటున్నారు, అల్కగా ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారు. ఇది మీ గౌరవానికి మంచిది కాదు, మీ హోదాకి గౌరవం తెచ్చిపెట్టదు. మీరు ఈ దేశ ప్రధానమంత్రి, మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఆరోపణ చేసేటప్పుడు చూడండి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి చరిత్ర ఏందో కనుక్కోండి. ఇవాళటి వరకు కార్యకర్తల కష్టంతో, కార్యకర్తలు తమ చెమటను తమ రక్తాన్ని చెమటగా మార్చి దార పోసి, వాళ్ళు 3 రంగుల జెండా పోసి భుజాల మీద ఎత్తుకొని ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూసబెట్టిండ్రు. ఇది నా గొప్పతనం కాదు, మా కార్యకర్తల కష్టం అని చెప్పి నేను చెప్తున్నా. మీరు చేసిన అవమానం నన్ను కాదు, నా పాలమూరు బిడ్డలను అవమానించిండ్రు, నా కుటుంబ సభ్యులను అవమానించిండ్రు. మా పాలమూరు గడ్డ మీద తులసి వనం లాంటి ఈ పాలమూరులో కొన్ని గంజాయి మొక్కలు మొలిచినాయి. గడీల నుంచి వచ్చిండ్రు, ఇవాళ బంగ్లా రాజకీయాలు చేస్తుండ్రు. పొద్దుపూట బీఆర్ఎస్, బీజేపీ వేరే వేరే అంటారు, చీకటి అయితే వాడే వీడు, వీడే వాడు. ఎన్ని రోజులు నడుస్తాయి కుమ్ముక్కు రాజకీయాలు? ఎన్ని రోజులు ఈ దగాకోరు రాజకీయాలు అని నేను అడుగుతున్నా. మా షాద్నగర్ యువకులు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుషారు కాదనుకుంటున్నావా? మీరు ఎట్లొచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఏ అంగి తొడిగినా, ఏ రంగు మార్చినా, మీరు ఎట్లొచ్చినా
మిమ్మల్ని చీకట్లో చూసినా వెనుక నుంచి చూసినా దొంగలు ఎవరో గుర్తు పడతారు, బొంద పెడతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనకాల పాలమూరు నాయకత్వాన్ని బలహీనపరచాలి. పాలమూరులోనే ఓడిస్తే ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తాడా అని ఊరంతా రాద్ధాంతం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీని గెలిపించాలనుకుంటున్నారు. నాయకులు అమ్ముడు పోయినా బీఆర్ఎస్ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ శ్రమను బీజేపీ కాళ్ళకాడ తాకట్టు పెట్టి బిడ్డ బెయిల్ కోసం చంద్రశేఖరరావు కుమ్ముక్కైతున్నాడు. మీరు ఆలోచన చెయ్యండి. మీకు మాకు సరిపోకపోవచ్చు, మొన్నటి ఎన్నికల్లో మేము నిన్ను ఓడగొట్టి ఉండొచ్చు, మీకు మా మీద కోపం ఉండొచ్చు, కానీ మా మీద కోపంతో వాళ్ళెంబడి పోయిండ్రంటే పెన్న మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆ తర్వాత కాటికి పోతారు. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలలో మీ ఊర్లలో మీకు ఉండనే ఉండదు. మీ దుకాణమే బంద్ అవుతుంది. ఇవాళ చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం మిమ్మల్ని తాకట్టు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా మిత్రులారా, నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా. మన ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒకనాడు మీరందరూ ఆలోచన చేయండి. ఇంటికి పోయినాక మీ నాయననో లేకపోతే నాయనమ్మనో తాతనో అడగండి. ఒకనాడు హైదరాబాదు నుంచి మన షాద్నగర్ రావాలన్నా, కల్వకుర్తి పోవాలన్నా, పురాతన పట్టణం నుంచి రావాలంటే అక్కడ మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి, మతాల మధ్యలో కొట్లాట పెట్టి, కత్తులతో పడుచుకుంటుంటే, రక్తం చిందుతుంటే మన భూములు 10,000 కూడా ఎకరం ఎవరు అడగలే. కానీ 94 నుంచి 2014 వరకు 20 ఏళ్ళు మనం కష్టపడి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హార్డ్వేర్ పార్కులు ఈ ప్రాంతానికి తెస్తే ఇవాళ మన షాద్నగర్లో భూములు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లకి ఎకరం పోతుంది. బుక్కెడు భూమికే కష్టపడే షాద్నగర్ ప్రాంతం ఆగర్భ శ్రీమంతుల ప్రాంతం అయింది. ఎందుకైంది? మతాల మధ్య సామరస్యం తెచ్చి, మనుషుల మధ్యలో శత్రుత్వం తగ్గించి, ఒకరు ఒకరు బాయ్ బాయ్ అని ఈరోజు మనం పిలుచుకునే పరిస్థితులు కల్పించి, పెట్టుబడులు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి చెందింది. చూస్తుంటేనే ఎయిర్పోర్టు షాద్నగర్ కలిసిపోతే తొందరలోనే కొత్తూరు దాటుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకనాడు కోకపేట ఎక్కడుందంటే ఏనో పల్లెటూరు అనేది. కోకపేట 100 కోట్లకి ఎకరం అయింది భూమి. ఎందుకైందా? హైదరాబాదులో మత కల్లోలాలు లేవు, మనుషుల మధ్యలో పంచాయతీలు లేవు, కత్తులు కడుపుల్లో కూర్చుకునే విధానం లేదు. అందుకే ఇవాళ మన రాష్ట్రం, మన నగరం అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది, విశ్వ నగరంగా మారింది. ఇవాళ మనం శ్రీమంతులమైనం. అట్లాంటి రాష్ట్రంలో ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది. గుజరాత్ నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదమై పోతుంటే, గుజరాత్ దాటుతుంటే కుట్రలు చేసి మత కల్లోలాలు సృష్టించి మనుషుల మధ్యలో విషం జమ్మించి ఇవాళ మన మధ్యలో పంచాయతీ పెడుతుంది. మాటకు ముందు శ్రీరామ నవమి అను, హనుమాను జయంతి అను అంటారు. నేను అడుగుతున్న మా అన్నదమ్ములను, అయ్యా మా తండ్రి తాత ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతి చేయలేదా? పోసమ్మ, ఎల్లమ్మ, మైసమ్మకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా? జాంగీర్ పీర్ల దర్గా పోలేదా? మనం కాదా చేసింది? ఊర్లలో పీర్ల పండుగ చేసింది మనం కాదా? అలా దుంకింది మనం కాదా? జాంగీర్ పీర్లకు మేకపోతుని ఇచ్చింది మనం కాదా? ఇంత మంచి వాతావరణంలో మనందరం కలిసి ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇవాళ పంచాయతీలు పెట్టాలని, చిచ్చు పెట్టాలని బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, ఇవాళ మీరు అనుకుంటున్నారేమో
దేవుడి పేరు మీద పోలింగ్ బూతుల్లో బిచ్చం ఎత్తుకోవాలి, ఎన్నికల్లో గెలవాలి అని. కానీ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, నరేంద్ర మోడీ గారికి, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు, వాడే మత సామరస్యాన్ని కాపాడుతాడు, వాడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. దేవుడిని తీసుకొచ్చి షాద్నగర్ బస్టాండ్లో స్తంభాలంలో పెట్టి బిచ్చం అడుక్కునేటోడు హిందువు ఎట్లయితాడయా? ఎట్లయితారు? అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది, ఎట్లయినా గెలవాలని చూస్తుంది, ఈ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది. నేను మీకు చెప్పదలుచుకున్నా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా అనే పట్టణం 25 నిమిషాలలో వెళ్తాం. ఆడ షాద్నగర్లో ఎకరం అమ్మితే 100 ఎకరాలు వస్తుంది. ఢిల్లీ పక్కన అరగంట దూరంలో షాద్నగర్లో ఎకరానికి ఆడ 100 ఎకరాలు వస్తుంది. ఎందుకు ఆడ ధర లేదు? ఎందుకు పెట్టుబడులు వస్తలేవు? ఎందుకు పరిశ్రమలు ఉంటలేవు? ఎందుకు ఐటీ కంపెనీలు లేవంటే, మత కల్లోలాలు సృష్టించి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి కత్తులతో పొడుచుకుంటుంటే, రక్తం ఏరులై పారుతుంటే పెట్టుబడి ఎవడు పెట్టడు, ఎవడు ఆ ప్రాంతంలో ఉండడు. మరి ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉండి, ఉత్తరప్రదేశ్ నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండి, రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఉండి, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉంటే ఉత్తరప్రదేశ్ నోయిడాలో దివాలా తీసింది. ఎందుకు? మత కల్లోలాలు ఉన్నందుకు, మనుషుల మధ్యలో విషం చిమ్మిచ్చినందుకు. ఇవాళ నేను అడుగుతూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది యువకులను, ఈ తెలంగాణ సమాజాన్ని, 4 కోట్ల ప్రజల్ని, నిజంగానే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి రేపు రాబోయే ఎన్నికల్లో 5, 6, 7 ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మతాల మధ్యలో, మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి కత్తులతో పరుచుకుంటే పెట్టుబడులు వస్తాయో? ఉన్నాయి తరలిపోతే మన భూములు ఏం కావాలి, మన బతుకులు ఏం కావాలి, మన ఉద్యోగాలు ఏం కావాలి, మన పరిశ్రమలు ఎటు పోవాలి? మిత్రులారా, బీజేపీ గెలవడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుందామా? ఆలోచన చెయ్యండి, చెప్పండి. అర్ణమ్మను ఎంపీ చేయడానికో, ఎవరినో విశ్వేశ్వరరెడ్డిని కేంద్ర మంత్రిని చెయ్యడానికో, ఈటెల రాజేందర్ గారికి అధికారంలో కుర్చీలో కూర్చోబెట్టడానికో రాష్ట్రాన్ని బలిద్దామా? ఇవాళ ఆలోచన చేయండి. ఇది ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని మనుషుల మధ్యలో విషం చిమ్మించి, మనుషుల మధ్యలో గోడలు కట్టి, తెలంగాణను ఎడారిగా మార్చి, తెలంగాణను పడావు పెట్టి, ఇవాళ తెలంగాణ ప్రజల ప్రాణాల మీద నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గద్దెనెక్కాలనుకుంటున్నాడు. గుజరాత్ ఏమో బాగుండాలి, గుజరాత్లో ఏమో పెట్టుబడులు ఉండాలి, తెలంగాణలో మాత్రం కత్తులతో పొడుచుకోవాలి, ఇక్కడ ప్రజలు జావాలి, ఇక్కడ నిరుద్యోగంతో మనం మలమల వాడాలనా? అందుకే మిత్రులారా, మత సామరస్యాన్ని కాపాడే బాధ్యత నాది, శాంతి భద్రతలను కాపాడే బాధ్యత నాది, పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత నాది, మీ ఆర్ఓబి పూర్తి చేసే బాధ్యత నాది, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపించే బాధ్యత నాది. శంకర్ పక్కల నుంచి చెప్తున్నాడు, అన్న మున్సిపాలిటీకి ఒక 50-60 అంటుండు, కానీ 20-30 అయితే గ్యారెంటీకి ఇస్తా. మెట్రో రైలు ఎయిర్పోర్ట్కు తెస్తా, ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో షాద్నగర్కి తెస్తా. షాద్నగర్ ఇంకా ఏమాత్రం ఊరు కాదు, షాద్నగర్ ఒక పట్టణం, ఒక నగరంగా మార్చే బాధ్యత నాది. ఇవన్నీ చెయ్యాలన్నా మా ముదిరాజు సోదరులను బీసీడీ నుంచి ఏ గ్రూపులకు తేవాలన్నా, మా మాదిగ ఉపకులాలను వర్గీకరణ చెయ్యాలన్నా మిత్రుడు వంశీచంద్ర రెడ్డి పార్లమెంట్కి వెళ్ళాలి. 24 గంటలు నేను మీ మధ్యలో ఉండి మీ దగ్గర పనిచేస్తే అనుమతులు తేవాల్సింది, సమస్యలు పరిష్కరించాల్సింది ఢిల్లీలో.
మీకోసం ఒక సిపాయి ఢిల్లీలో ఉండాలి, మీకోసం కట్టె పట్టుకునేటోడు, మీకోసం కంఠం విప్పేటోడు ఢిల్లీలో ఉండాలి. అర్ణమ్మ గెలిస్తే బంగళాలు ఉంటుంది, ఢిల్లీలో మోడీ గల్లీలో ఉంటుంది. కానీ 10 ఏళ్ళు అయింది, ఏమన్నా తెచ్చిండ్రా? మరి ఎందుకయ్యా బీజేపీ కోటేయాలి? అందుకే మిత్రులారా, ఇవాళ నా సూచన, మనకే ఇది పరీక్ష. ఈ ఎన్నికల్లో నేను కాదు, ఈ ఎన్నికల్లో వంశీ కాదు, పాలమూరు యువకులే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పాలమూరు పౌరుషానికి, ఢిల్లీ సుల్తాన్ల పెత్తనానికే పోటీ. ఇలా గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా, పాలమూరు వచ్చినా, లేకపోతే నారాయణపేట వచ్చినా, మక్తల్ వచ్చినా, షాద్నగర్ వచ్చినా ఒకటే మాట, మీ రేవంత్ అన్నను ఓడించాలని. ఏం చేసినా నేను 100 రోజులు కాలే, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ఇచ్చిన, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, 3 నెలల్లో 30,000 నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల సాయం చేసిన, ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3,500, 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్లు మంజూరు చేసిన. ఈ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టాలి, కులగణన చేయాలి, వాళ్ళ దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, నిధులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన. గంజాయి మొక్కల్ని ఏరేసిన, డ్రగ్స్ గంజాయి అంటే మక్కలు ఇరుగుతాయని ఈరోజు రాష్ట్రంలో ఉక్కు పాదం మోపిన. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నేను, నిన్న మొన్న ఒక ఆయన తిరిగిండు, కొడుకు అన్నాడు కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయిందని. నేను ఆ పిచ్చోని చెప్పిన, వాపసు వస్తుందంటే, ఓరి పిచ్చోడా, కారు ఖరాబు కాదు, అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, ఆ నుంచి జుమ్మరాత్ బజార్లో తూకం కింద అమ్ముతారని. అయ్యా గుర్తుపట్టిండు, బస్ వేసుకొని బయలుదేరిండు, మహబీనగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలకు కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు. మొత్తం చూసిన ఏం మాట్లాడుతాడని, ఏం మాట్లాడలే. వెనకటికెవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కనిక్క దిగనికనే సరిపోయిందంట. ఇక ఆయన పొంకనాలకైతే అడ్డమే లేదు. వెనకటికి ఊర్లో ఎవడో పిట్టలతో అడుక్కోవడానికి వచ్చి పొంకనాల పోసిగానికి 3 ఎడ్లున్నాయంట, 36 దొడ్లున్నాయని చెప్పిండట. 100 రోజుల్లో ఇన్ని చేసిన నన్ను ఏమి చేయలేదు జిగవంటున్నాడు. 10 ఏళ్ళ నుంచి గాడిదలు కాసిండు ఆయన. అందుకే కదా బోర్ల పడేసారు, బొక్కలు ఇరగొట్టారు, బొంద పెట్టిరు బీఆర్ఎస్ పార్టీని. ఇవాళ వాళ్ళు కూడా మన గురించి మాట్లాడుతున్నారు. అదే ఆయన ఇంకో మాట అంటున్నాడు, సంకీర్ణం వస్తుంది, అందులో మేము ఉంటామని. కాంగ్రెస్కి 40 సీట్లు వస్తాయంట, మోడీకి 400 సీట్లు వస్తాయంట. ఇంక ఇప్పుడు చెప్పురు వీళ్ళు చీకటి ఒప్పందం ఉన్నట్టా లేనట్ట? బిడ్డ బెయిల్ కోసం మహబూబ్నగర్ తాకట్టు పెట్టినట్టా పెట్టానట? మరి అట్లాంటి వాడు చెప్పే మాటలు మనం వింటామా? అందుకే మిత్రులారా, ఇవాళ మనం అందరం ఒక మాటకు రావాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక మంచి ఆలోచన చేయాలి. మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. మీ అభిమానంతో తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం సోనియమ్మ మనకిచ్చింది. నువ్వు అయ్యింది 150 రోజులే, చేసిన ఎన్నో పనులు ఉన్నాయి. మన అన్నాడు రైతు బంధు నువ్వు వెయ్యలేవని, నీ బొంద మే 9 తారీఖు లోపల వేస్తా, అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తా, వేస్తే నువ్వు రాయాలి ముక్కు నేలకు, వేయకపోతే నేను రాస్తా అన్నా. ఆ సిగ్గులేనాడు 9 తారీఖు చెప్తే 6 తారీఖు నాడే రైతు బంధు వేసిన నేను. చూసిన వస్తాడేమని, ఎందుకంటే సిగ్గులేనాడు ముక్కింత పడుకుంది, రాస్తేం పోతుందని వస్తాడేమో అనుకున్నా, కానీ రాలే. ఇప్పుడు కూడా వాళ్ళ అల్లుడు మాట్లాడుతుండు, రైతు రుణమాఫీ నువ్వు చేయలేవని. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్ పీర్ల దర్గా సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఆ వల్ల ఈ రాష్ట్రానికి సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావు పీడ చీడ విరుగడి చేసే బాధ్యత నాది. అప్పుడు చెప్తా బిడ్డ మామ అల్లుల సంగతి.
అందుకే మిత్రులారా, ఇంకా నాకు గోషమాల్లో కూడా కథ చాలా ఉన్నది, మాట్లాడేది పోయేది ఉన్నది. మిమ్మల్ని ఒక్కటే మాట అడగదలుచుకున్నా, వంశీని గెలిపిస్తారు కదా? గెలిపిస్తారు కదా? ఎంత ఇస్తారు మెజారిటీ? ఎంత ఇస్తారు? 1,00,000